హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి వాటర్ వింగ్ గ్రూప్ బి అండ్ సికు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను. సో పూర్తి డీటెయిల్స్ అయితే ఆ యొక్క వీడియో అయితే నేను క్లారిటీగా అయితే నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో మీ యొక్క పోస్ట్ వైజ్ తర్వాత కేటగిరీ వేకెన్సీ మీ యొక్క ఇక్కడ మీకు సంబంధించిన రిజర్వేషన్ ఎంత ఉండదో ఇక్కడైతే చూసుకోండి. సో మీ యొక్క పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ మనకు వేకెన్సీ అనేది ఎంత ఉన్నాయో ఇక్కడైతే జాగ్రత్త అయితే చూసుకోండి. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం బీఎస్ఎఫ్కు సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని. సో ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్స్ నేమ్, మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు మొబైల్ నుండి ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. సో ఆ యొక్క ఓటీపీ అనేది మీరు వెరిఫై అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు ఐడి కార్డ్ ఏదైనా వేరే ఐడి కార్డు ఉంటే ఇక్కడైతే పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ మీకు ఆధార్ కార్డు లేకపోతే మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది దీంట్లో అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, ఐడెంటిటీ కార్డు సంబంధించిన నెంబర్ అయితే. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదై ఉంటుందో మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. సో ఇక్కడ ఫుల్ నేమ్ అనేది జాగ్రత్తగా మెన్షన్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్ ఆన్ బాడీ. సో మీ పైన పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో సో మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో పైన అయితే ఉంటుంది. సో అక్కడ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు జెండర్, సో మేలా ఫిమేలా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డొమెస్టికల్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ డొమెస్టికల్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ డొమెస్టికల్ వచ్చేసి నివాసిస్తున్న సర్టిఫికేట్ ఉన్నదా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ డొమెస్టికల్ ఇష్యూ స్టేట్, సో మీ యొక్క డొమెస్టికల్ ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. తర్వాత డొమెస్టికల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ యొక్క నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మనకు డొమెస్టికల్ వచ్చేసి నివాసిస్తున్న సర్టిఫికేట్ అనమాట. సో ఉంటే ఎస్ అండి, లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కేటగిరీ రిజర్వేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ రిలీజన్ వచ్చేసి హిందూ ముస్లిమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కేటగిరీ, సో మీరు ఇక్కడ అండర్స్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఓబీసీ ఉంటే ఇక్కడ ఓబీసీ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు డూ యూ బిలాంగ్స్ టు నాన్ క్రిమినల్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసి ఎటువంటి మనకు ఆప్షన్స్ అయితే ఉండవు, సేమ్ యాస్టీస్గానే ఉంటాయి. సో ఆ తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ దీంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇష్యూ స్టేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు సర్టిఫికేట్ ఇష్యూ డిస్టిక్, ఏ డిస్టిక్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ డిస్టిక్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ, సో ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ డేట్, ఇక్కడ మనకు సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారో ఆ యొక్క డేట్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, సో ఇక్కడైతే రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీయా లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు ఇక్కడ ఎంప్లాయీ ఆధారైనా ఇక్కడైతే డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డైరెక్ట్ ఎంట్రీ అంటే డైరెక్ట్ ఎంట్రీ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సబ్ కేటగిరీ రిజర్వేషన్ అయితే ఇవ్వాలి. సో మీరు పిహెచ్ దివ్యాంగ్ ఉంటే ఇక్కడ నో అయితే వస్తుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ నో అయితే వస్తుంది. తర్వాత డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా నో అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే మనకు మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అన్నారు కదా, సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకుంటే అక్కడైతే మనకు వస్తాయి అనమాట. సో ఈ విధంగా అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనకు సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరు పేరు, తర్వాత మండల్, తర్వాత డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్టేట్, మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి.
తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. సో, డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత పోలీస్ స్టేషన్. సో, మీకు దగ్గరున్న పోలీస్ స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీస్ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటదో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ తహసీల్దార్. సో, మీ యొక్క తహసీల్దార్ ఎక్కడ ఉంటదో ఆ యొక్క ఆఫీస్ ఏ ఊర్లో ఉంటదో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీకు పర్మనెంట్ అడ్రస్ మరియు కరెస్పాండెంట్ అడ్రస్ సేమ్ ఉంటే అయితే దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ డూ యూ హావ్ ఎన్‌సీసీ. సో, మీరు ఎన్‌సీసీ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో, చేస్తే మీకు సంబంధించిన ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి యెస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఇక్కడ అక్యురెంట్ డేట్ అయితే ఇచ్చేసేయండి. సో, ఒకవేళ మీకు సంబంధించిన ఇక్కడ ఏబీసీ అని ఉంటుంది. సో, దీంట్లో మీ యొక్క యెస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డేట్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎన్‌సీసీ లేకపోతే ఇక్కడైతే చేయకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ యూ హావ్ స్పోర్ట్ అచీవ్‌మెంట్ ఉంటే ఇక్కడైతే యెస్ అండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ యెస్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చేసానమాట. సో, ఇక్కడ అచీవ్‌మెంట్ గేమ్ సంబంధించిన అనేది లెవెల్ అనేది ఇచ్చేసేయండి ఇటు సైడ్ అనేది. సో, లేకపోతే ఇక్కడ లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మీ యొక్క హైట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సెంటీమీటర్‌లో. సో, మీకు ఎంత సెంటీమీటర్ ఉంటదో అంత సెంటీమీటర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క చెస్ట్ ఎంత ఉంటదో మీ యొక్క చెస్ట్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీకు వెయిట్ ఎంత ఉంటదో మీ వెయిట్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడైతే బ్లాక్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సో, మీ పైన ఎటువంటి కేస్ పెండింగ్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో, చేస్తే మనకు తర్వాత వాళ్ళు ఈ విధంగా అయితే అడుగుతారు. సో, దాంట్లో ఇచ్చేసేయండి. లేకపోతే మీకు ఎటువంటి కేస్ పెండింగ్ లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత గుజరాత్ రైట్స్ సంబంధించింది ఇది నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జమ్మూ కాశ్మీర్ స్టేట్‌లో మీరు డొమెస్టిక్‌గా ఉంటే ఇక్కడైతే యెస్ అండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడైతే మనకు ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ టైప్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎస్ఎస్‌సి మ్యాట్రిక్ హై స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన స్కూల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో, రూల్ నెంబర్ అయితే కాదు. తర్వాత మీరు ఏ ఇయర్‌లో పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క స్టేట్ అంటే మీరు ఏ ఇయర్‌లో మీ ఏ స్టేట్‌లో పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డ్ అనేది దీంట్లో ఇక్కడ స్టేట్ బోర్డా, సీబీఎస్‌ఈ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయిపోతుంది 10థ్‌ది. తర్వాత సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇంటర్మీడియేట్ ఉంటే ఇక్కడ ఇంటర్మీడియేట్ మీద క్లిక్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ నంబర్ తర్వాత ఇక్కడ మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ అనేది సో, మీరు ఇంటర్మీడియేట్ ఏ స్టేట్‌లో అయితే పాసింగ్ అయ్యారో ఆ యొక్క స్టేట్ బోర్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డ్ యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. స్టేట్ బోర్డా, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఇంటర్మీడియేట్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత మీకు వేరే క్వాలిఫికేషన్ హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే పీజీ, డిప్లొమా ఇక్కడ నీట్ గాని తర్వాత ఇక్కడైతే బ్యాచిలర్ ఎడ్యుకేషన్‌ని మీకు సంబంధించిన ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా మీకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే ఇక్కడ సర్టిఫికేట్ నంబర్ తర్వాత మీ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. మీరు ఏ స్టేట్ నుండి పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి మనకు ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వాలి. ఆర్ యూ ఎంప్లాయిడ్? సో, మీరు ఎంప్లాయీగా ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రెజెంట్ ఉంటే ఇక్కడైతే ఎక్స్‌పీరియన్స్ టైప్ తర్వాత ఎంప్లాయీ టైప్ అనేది ఇక్కడ జాగ్రత్త అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మీరు ఎంప్లాయీ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత డైరెక్ట్‌గా ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ తర్వాత ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాత మన యొక్క ఎడ్యుకేషన్ బ్యాచ్‌లకు సంబంధించిన తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో, మనకు ఫోటో వచ్చేసి 30 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇక్కడ కాస్ట్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇక్కడ 30 కేబీస్ నుండి 100 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి. సో, ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ లేదా పీఎన్జీ తర్వాత పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో, ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఆల్ ఎక్స్‌పీరియన్స్ బీ అప్లోడెడ్ ఇన్ సింగిల్ పీడీఎఫ్. సో, మీకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇంకో బాక్స్ అయితే వస్తుంది. సో, ఆ బాక్స్‌లో మీకు సంబంధించిన సింగిల్ పీడీఎఫ్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత సిగ్నేచర్ తర్వాత మీకు సంబంధించిన ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో అయితే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియేట్ అయితే అప్లోడ్ చేసేయండి.
తర్వాత బ్యాచిలర్ ఏదైనా ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు ఎన్ని క్వాలిఫికేషన్ యాడ్ చేసుకుంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అడుగుతుందనమాట. సో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐ డూ హియర్ బై డిక్లేర్ అయితే దీంట్లో అయితే టిక్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేశాము. సో మనకు ప్రొఫైల్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని చూపెట్టింది. తర్వాత మనకు ప్రొఫైల్ స్టేటస్ వచ్చేసి 100% కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో ఇక్కడ వరకు అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనం అప్లికేషన్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే మనం అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు వేకెన్సీ అనేది ఏ నోటిఫికేషన్ మనకు లైవ్లో అయితే ఉన్నదో సో ఇక్కడైతే అవపడుతూ ఉంటాయి అనమాట. సో మనకు కావాల్సింది గ్రూప్ బి అండ్ సి, ఇక్కడైతే మనకు వాటర్ వింగ్ సంబంధించింది. సో ఇక్కడ మీరు ఇక్కడ నుండి అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించింది. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 1 జూలై అయితే ఇచ్చారు. సో ఇక్కడ అప్లై హియర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడైతే మన యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరైతే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీకు సంబంధించిన పోస్ట్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మ్యాట్రికులేషన్ ఇక్కడైతే మీరు చదివి ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. కంపల్సరీ అయితే ఎస్ చేయాలి, ఎందుకంటే మ్యాట్రికులేషన్ కాబట్టి. తర్వాత ఇక్కడ సర్జన్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే కంపల్సరీ అయితే ఎస్ చేయాలి. సో వాళ్ళు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మనకు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫిజికల్ కేటగిరీ వచ్చేసి మీరు జనరల్ ఇక్కడ షెడ్యూల్ ట్రైబా ఇక్కడైతే మీకు సంబంధించిన ఇది ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు జనరల్ మీద పోదాం అంటే ఇక్కడ జనరల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే హైట్ వచ్చేసి మీ యొక్క హైట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత చెస్ట్, తర్వాత వెయిట్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే కంపల్సరీ అయితే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అయితే 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో మనకు పోస్ట్ డీటెయిల్స్లో ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఐడెంటిటీ డీటెయిల్స్ కానీ, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ మనకు సైడ్కి ఎడిట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది ఎడిట్ అయితే అయిపోతుంది. సో మీరు కరెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే మీరు ప్రివ్యూ అయితే ఇక్కడైతే చూసుకోండి. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ అడ్రస్ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెంటర్ ప్రిపరేషన్. సో మీ యొక్క పీఈటీ కానీ పిఎఫ్టీ కానీ సంబంధించిన ఎగ్జామ్ ఉంటాయి కదా, సో మీ యొక్క పోస్టింగ్ అనేది సో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఫీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడైతే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి అయితే వచ్చేస్తుంది పేమెంట్ గేట్వే అని. సో ఇక్కడైతే ఎయిర్ డిక్లరేషన్ అయితే డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ పే నా ఆప్షన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు పే అగ్రీ అండ్ పే వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు పేమెంట్ బేజ్ అనేది తీసుకోపోతుంది. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ద్వారా అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. సో మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు చేయాలనుకుంటే మీకు సంబంధించిన బ్యాంక్ అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేయచ్చు. తర్వాత మీరు వ్యాలెట్ నుండి ఇక్కడ పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు సంబంధించిన వ్యాలెట్ అయితే ఇక్కడైతే దాని నుంచి అయితే మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డెస్బోర్డ్ వచ్చేసిన తర్వాత మనకు అప్లికేషన్ హిస్టరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన పోస్ట్ అప్లై చేసినాం కదా, దానికి సంబంధించిన ఇక్కడ యాక్షన్ అనేది ఉంటుంది. సో యాక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ప్రింట్ పోస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుండి మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు అండ్ మన యొక్క డాక్యుమెంట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది అయిపోతుంది. సో మీరు ఈ విధంగా అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.